పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకొని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయాదాక్షిణ్యరహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించనీయకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు. ఈ క్షోభలేని పరిస్థితి నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం, అంటే యమస్థానం. మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలన్నారు. అదిగో అటు చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీని తల తీసిపోదాం.